బడంగపేట వాస్తవ్యురాలుగా నేను చెప్తున్నాను. ఇక్కడ టెలిఫోన్ ఎక్స్చేంజ్ కాలనీలో ఒకసారి మీరు బోర్డు చూసినట్టయితే ఒకసారి అటు చూపెట్టారు, బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పార్క్ అని చెప్పేసి అని ఉన్నది. మళ్ళీ ఒకసారి అటువైపు తీసుకున్నాం. అక్కడ అటు సేమ్ ఇదే బోర్డు అటు సైడ్ బ్యాక్ వైకుంఠ ధామం అని ఉన్నది. అందులో మళ్ళా జనాలందరికీ అంటే అది కాదు వైకుంఠ ధామం అనేది, ఓన్లీ ఒకే ఒక కుటుంబానికి వైకుంఠ ధామంని వాడుతున్నారు. అలా ఎందుకు వాడుతున్నారు అనేది కావాలి. ఇక్కడ పెద్దలు ఈ ప్రజా నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వినాలి. వాళ్ళ పొలాలు ఉన్నాయి. మళ్ళీ ఈ కాలనీ వాళ్ళందరూ కూడా 200-300 కుటుంబాలు కూడా పక్కన శ్మశాన వాటిక ఉంది, అక్కడ పోయి కాల్చుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళకి లేనిది ఆ ఒక్క ఫ్యామిలీకే ఇక్కడ చెందడం ఎక్కడిది అవసరం లేదు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఈ పార్క్ ఏదైతే రాసి పెట్టినారో అదే పార్క్ని ఇక్కడ ఈ కాలనీలకు సంబంధించి వాడుకోనికి ఇక్కడ పార్కుని ఏర్పాటు చేయాలి. ఈ వైకుంఠ ధామం అనేది తీసేసి ఖచ్చితంగా పార్కుని ఏర్పాటు చేయాలి. తమ్ముడు అని చెప్పినట్టు ఆ బూడిద అవన్నీ వచ్చేసి మల్లం వచ్చి నిన్న మొన్న ఎందరో చెప్పినట్టు ఆ వాటర్ అన్నీ వచ్చేసి కూడా కలుషితమయ్యి అన్నీ ఇక్కడికే వస్తాయి. అయినా ఇండ్ల మధ్యలో చుట్టూ చూసారా, చుట్టూ ఇండ్లే ఉన్నాయండి, మధ్యన వైకుంఠ ధామం అని చెప్పేసి అని ఉన్నది. ఇది ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా గవర్నమెంట్ ఇది స్పందించి ఇది తీసేసి పార్కులు తయారు చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను.